the gifts of the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ సిద్ధాంతం 8వ భాగం. పరిశుద్ధాత్మ వరములు పరిచయం. పరిశుద్ధాత్మ వరములు అనగా దేవునికి సేవ చేయుటకును మరియు సంఘమును బలపరచుటకును పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు అనుగ్రహించబడిన ప్రత్యేక సామర్థ్యాలు. ప్రతి విశ్వాసి కనీసం ఒక ఆత్మీయ వరమును పొందుతాడు మరియు ఈ వరములు పరిశుద్ధాత్మ యొక్క సార్వాధిపత్య చిత్తానుసారంగా పంపిణీ చేయబడతాయి. ఆత్మీయ వరములు వ్యక్తిగత గర్వం కొరకు కానీ లేదా స్వీయ ప్రచారం కొరకు కానీ ఇవ్వబడవు, కానీ పరిచర్య, ప్రోత్సాహం, ఐక్యత మరియు దేవుని మహిమ కొరకు ఇవ్వబడతాయి. క్రొత్త నిబంధన ఆత్మీయ వరములకు గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా రోమా 12వ అధ్యాయము, 1 కొరింథీ 12 నుంచి 14 అధ్యాయాలు, ఎఫెసీ 4వ అధ్యాయము మరియు 1 పేతురు 4వ అధ్యాయాలలో ఈ వరములు ఆదిమ సంఘం ఆత్మీయంగా ఎదగడానికి, సువార్తను వ్యాప్తి చేయడానికి మరియు విశ్వాసులను బలపరచడానికి శక్తినిచ్చాయి. ఆత్మీయ వరముల గురించిన సరైన అవగాహన సంఘం క్రీస్తు శరీరంగా సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సంఘంలో ప్రతి విశ్వాసకు ఒక ప్రత్యేకమైన పాత్ర మరియు బాధ్యత ఉంటుంది మరియు దేవుని ప్రణాళిక ప్రకారం సేవ చేయడానికి పరిశుద్ధాత్మ క్రైస్తవులను సన్నద్ధం చేస్తుంది. మొదటగా ఆత్మీయ వరముల అర్థం. ఇందులో 14 విషయాలు కలవు. మొదటగా ఆత్మీయ వరముల అర్థం. ఆత్మీయ వరం అనగా క్రైస్తవ సేవ కొరకు మరియు సంఘం కట్టబడడం కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ఒక విశ్వాసికి ఇవ్వబడిన ఒక ప్రత్యేక సామర్థ్యం. మొదటగా పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినది. 1 కొరింథీ 12:11 ఇలా చెబుతుంది, అయితే ఈ కార్యములన్నిటినీ ఆ ఒక్క ఆత్మే జరిగించుచున్నది. ఆయన తన చిత్తానుసారంగా ప్రతివానికి వేరువేరుగా పంచిపెట్టుచున్నాడు. పరిశుద్ధాత్మ తన చిత్తానుసారంగా వరాలను సార్వభౌమాధికారంతో పంచిపెడతాడు. రెండవదిగా సహజ ప్రతిభల కన్నా భిన్నమైనవి. సహజ ప్రతిభలు అనేవి పుట్టుకతో లేదా శిక్షణ ద్వారా పొందిన సామర్థ్యాలు. అయితే ఆత్మీయ వరాలు అనేవి పరిచర్య కొరకు దైవికంగా ఇవ్వబడిన సామర్థ్యాలు. మూడవది విశ్వాసులందరికీ ఇవ్వబడినవి. 1 కొరింథీ 12:7 ఇలా బోధిస్తుంది, ప్రతి వానికి ప్రయోజనకరంగా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు శరీరంలో ప్రతి విశ్వాసకు ఒక పాత్ర ఉంది. రెండవ ప్రధాన విషయం ఆత్మీయ వరముల ఉద్దేశం. పరిశుద్ధాత్మ అనేక ముఖ్యమైన ఉద్దేశాల కొరకు వరాలను ఇస్తాడు. మొదటగా సంఘ క్షేమాభివృద్ధి. సంఘాన్ని బలపరిచి దానిని నిర్మించడమే దీని ప్రాథమిక ఉద్దేశం. ఎఫెసీ 4:12 ప్రకారం వరాలు ఇవ్వబడతాయి క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధి చేయుటకు. రెండవదిగా విశ్వాసుల మధ్య ఐక్యత. ఆధ్యాత్మిక వరాలు సంఘంలో సహకారాన్ని మరియు పరస్పర ఆధారపడడాన్ని ప్రోత్సహిస్తాయి. 3 దేవునికి మహిమ కలగజేయుటకు. 1 పేతురు 4:11 ఇలా చెబుతుంది, అన్ని విషయాలలో దేవుడు మహిమపరచబడవలనని. ఆధ్యాత్మిక వరముల యొక్క అంతిమ లక్ష్యం దేవుని మహిమయే. 4 ఇతరులకు సేవ. వరములు తోటి విశ్వాసులకు సహాయం చేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి. మూడవ ప్రధాన విషయం ఆత్మీయ వరములలో వైవిధ్యం. పరిశుద్ధాత్మ సంఘమునకు రకరకాల వరములను అనుగ్రహిస్తాడు. మొదటగా ఐక్యతలో వైవిధ్యం. 1 కొరింథీ 12వ అధ్యాయము సంఘమును అనేక భాగాలు గల మానవ శరీరంతో పోలుస్తుంది. విభిన్న వరములు ఒకే ఐక్య శరీరమునకు దోహదపడతాయి. రెండవదిగా సార్వభౌమ పంపిణీ. ప్రతి విశ్వాసి ఏ వరములను పొందాలో పరిశుద్ధాత్మ నిర్ణయిస్తాడు. మూడవదిగా ఏ వరము అముఖ్యమైనది కాదు. దేవుని ప్రణాళిక ప్రతి వరమునకు విలువ ఉంది. సంఘం యొక్క ఆరోగ్యానికి అంతగా కనబడని పరిచర్యలు కూడా ముఖ్యమైనవే.
నాలుగవ ప్రధాన విషయం ఆత్మీయ వరముల వర్గీకరణ. ఆత్మీయ వరములను అనేక విస్తృత వర్గాలుగా విభజించవచ్చు. ఐదవ ప్రధాన అంశం ప్రసంగ వరములు. ఈ వరములు ప్రధానంగా దేవుని సత్యాన్ని తెలియజేయడంలో నిమగ్నమై ఉంటాయి. మొదటగా ప్రవచనం. ప్రవచనం అంటే దేవుని సందేశాన్ని ప్రకటించడం. ఆదిమ సంఘములో ప్రవచనాత్మక పరిచర్య విశ్వాసులను బలపరిచి వారికి బోధించింది. రెండవది బోధించడం. బోధించే వరం దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించి దానిని ఆచరణలో పెడుతుంది. రోమా 12:7 బోధను ఒక ముఖ్యమైన పరిచర్యగా పేర్కొంటుంది. 3 ఉపదేశం. ఉపదేశం అంటే విశ్వాసులను ఆత్మీయంగా ప్రోత్సహించడం మరియు బలపరచడం. 4 సువార్త ప్రకటించడం. సువార్థికులు అవిశ్వాసులకు సువార్తను సమర్థవంతంగా ప్రకటిస్తారు. ఎఫెసీ 4:11 సంఘానికి క్రీస్తు అనుగ్రహించిన వరములలో సువార్థికులని కూడా పేర్కొంటుంది. 5 కాపరిగా ఉండడం. కాపరులు విశ్వాసులను ఆత్మీయంగా కాపరులుగా నడిపిస్తారు, వారికి మార్గనిర్దేశం చేస్తారు మరియు వారిని సంరక్షిస్తారు. 6 సేవా వరాలు. ఈ వరాలు ఆచరణాత్మక పరిచర్యకు మరియు సంరక్షణకు ప్రాధాన్యతనిస్తాయి. మొదటగా పరిచర్య లేదా సేవ. రోమా 12:7 ఇతరులకు నమ్మకంగా సేవ చేయడానికి ప్రస్తావిస్తుంది. 2 సహాయం. సహాయం అనే వరం పరిచర్యలో ఇతరులకు సహాయపడుతుంది మరియు మద్దతు ఇస్తుంది. 3 కనికరం. ఈ వరం ఉన్న విశ్వాసులు అవసరంలో ఉన్న వారి పట్ల కరుణ చూపిస్తారు. రోమా 12:8 ఇలా చెబుతుంది, కరుణ చూపువాడు సంతోషంతో కనబడను. 4 ఇవ్వడం. కొంతమంది విశ్వాసులు దేవుని పని కోసం ఉదారంగా ఇవ్వడంలో ప్రత్యేక వరాన్ని కలిగి ఉంటారు. 5 పరిపాలన. పరిపాలన అంటే పరిచర్యను సమర్థవంతంగా నిర్వహించడం మరియు నిర్దేశించడం. 7 సూచక వరాలు. 7 ప్రధాన విషయం సూచక వరాలు. ఆదిమ సంఘములో కొన్ని వరాలు ప్రత్యేకంగా అద్భుత సూచక క్రియలతో ముడిపడి ఉన్నాయి. మొదటగా భాషలు. భాషలు అంటే నేర్చుకొని భాషలలో మాట్లాడడం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన ఈ వరం నమోదు చేయబడింది. 2 భాషల అర్థ వివరణ. ఈ వరం భాషలను అర్థం చేసుకోవడానికి మరియు వివరించడానికి వీలు కల్పించింది. 3 స్వస్థపరచుట. కొంతమంది వ్యక్తులకు అద్భుతమైన స్వస్థతలను చేసే వరం ఇవ్వబడింది. 4 అద్భుతాలు. పరిశుద్ధాత్మ అసాధారణమైన సూచక్రియలకు మరియు అద్భుతాలకు శక్తినిచ్చింది. 8వ ప్రధాన విషయం తాత్కాలిక మరియు శాశ్వత వరాల చర్చ. కొన్ని వరాల విషయంలో క్రైస్తవులకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మొదటగా కొనసాగింపు అభిప్రాయం. కొంతమంది అద్భుత వరాలతో సహా అన్ని ఆత్మీయ వరాలు ఈనాటికి కొనసాగుతున్నాయని నమ్ముతారు. రెండవది విరమణ దృక్పథం. ఇతరులు కొన్ని అద్భుతమైన సూచన వరాలు తాత్కాలికమైనవని మరియు ప్రత్యేకంగా అపోస్తలుల కాలంతో ముడిపడి ఉన్నాయని నమ్ముతారు. వయస్సు. 3 చర్చలలో ప్రేమపూర్వకమైన వైఖరి యొక్క ప్రాముఖ్యత. క్రైస్తవులు ఈ చర్చలను వినయముతో మరియు ప్రేమతో సంప్రదించాలి. 9 ఆత్మవరాల సక్రమ వినియోగం. ఆత్మవరాలను సక్రమంగా ఉపయోగించడానికి బైబిల్ కొన్ని సూత్రాలను అందిస్తుంది. మొదటగా వరాలను ప్రేమతో ఉపయోగించాలి. ప్రేమ అనేది అన్ని వరాల కంటే గొప్పదని 1 కొరింథీ 13వ అధ్యాయం బోధిస్తుంది. ప్రేమ లేకపోతే వరాలు తమ ఆధ్యాత్మిక విలువను కోల్పోతాయి. రెండవది వరాలు సంఘాన్ని బలపరచాలి. ఆత్మవరాలు తమ పైకి దృష్టిని ఆకర్షించుకోవడం కంటే ఇతరులను బలపరచడానికి ఉపయోగపడాలి. 3 వరాలను క్రమ పద్ధతిలో ఉపయోగించాలి. ఆరాధనలు క్రమానికి మరియు స్పష్టతకు 1 కొరింథీ 14వ అధ్యాయం ప్రాధాన్యతనిస్తుంది. 4 వరాలు లేఖనాలకు లోబడి ఉండాలి. ఏ ఆధ్యాత్మిక అనుభవం లేదా వరం దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. 10వ ప్రధాన విషయం ఆత్మవరాలను గుర్తించడం. విశ్వాసులు తమ వరాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని నమ్మకంగా ఉపయోగించడానికి ప్రయత్నించాలి. మొదటగా ప్రార్థన ద్వారా. క్రైస్తవులు దేవునిని జ్ఞానము మరియు మార్గదర్శకత్వం కోసం అడగాలి. 2 సేవ ద్వారా. చురుకైన పరిచర్య ద్వారా వరాలు తరచుగా బయటపడతాయి. 3 సంఘం ద్వారా గుర్తింపు. ఇతర విశ్వాసుల ఆత్మవరాలను గుర్తించి
వాటిని ధృవీకరించవచ్చు. 4 ఆధ్యాత్మిక పరిపక్వత ద్వారా క్రైస్తవ జీవితంలో కలిగే ఎదుగుదల విశ్వాసులు తమ వరాలను జ్ఞానంతో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. 11 ప్రధాన విషయం ఆత్మవరాలు మరియు క్రీస్తు శరీరం. సంఘం అనేక అవయవాలతో కూడిన ఒకే శరీరంగా పనిచేస్తుంది. మొదటగా వైవిధ్యంలో ఏకత్వం. 1 కొరింథీ 12:12 ఇలా చెబుతుంది, ఎట్లనగా శరీరం ఒకటే అయినను దానికి అనేక అవయవములు కలవు. రెండవదిగా పరస్పర ఆధారపడటం. విశ్వాసులు ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. ఏ క్రైస్తవుడు దేవుని పనిని ఒంటరిగా పూర్తి చేయలేడు. మూడవదిగా సమాన ప్రాముఖ్యత. సంఘంలోని ప్రతి సభ్యుడు దేవుని దృష్టిలో అమూల్యమైన వాడే. 12వ ప్రధాన విషయం ఆత్మవరాలకు సంబంధించిన ప్రమాదాలు. మొదటగా గర్వం. ఆత్మవరాలు కలిగినంత మాత్రాన విశ్వాసులు అహంకారులుగా మారకూడదు. 2 అసూయ. క్రైస్తవులు ఇతర వరాలను చూసి అసూయ పడకూడదు. 3 నిర్లక్ష్యం. కొందరు విశ్వాసులు దేవుడు తమకు అనుగ్రహించిన వరాలను ఉపయోగించుకోవడంలో విఫలమవుతారు. 4 దుర్వినియోగం. ఆత్మవరాలను ఎప్పుడు ఇతరులను ప్రభావితం చేయడానికి కానీ మ్యానిపులేషన్ లేదా స్వంత కీర్తి కోసం కానీ ఉపయోగించకూడదు. 13వ ప్రధాన విషయం ఆత్మఫలం మరియు ఆత్మవరాలు. ఆత్మవరాలు మరియు ఆత్మఫలం రెండు కలిసి పనిచేయాలి. మొదటగా వరాలు సేవకు సంబంధించినవి. ఆధ్యాత్మిక వరాలు విశ్వాసులను పరిచర్యకు సమర్థం చేస్తాయి. 2 ఫలం స్వభావానికి సంబంధించినవి. ఆత్మఫలం క్రీస్తు వంటి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. గలతీ 5:22-23 ఈ ఫలాన్ని వివరిస్తుంది. 3 స్వభావం అత్యంత ఆవశ్యకం. దైవ సంబంధమైన స్వభావం లేని వరాలు సంఘానికి హాని కలిగించవచ్చు. 14వ ప్రధాన విషయం ఆధ్యాత్మిక వరాల ఆచరణాత్మక ప్రాముఖ్యత. మొదటగా సమర్థవంతమైన పరిచర్య. వరాలు విశ్వాసులు సమర్థవంతంగా సేవ చేయడానికి వీలు కల్పిస్తాయి. 2 సంఘాభివృద్ధి. వరాలను సక్రమంగా వినియోగించడం సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. 3 విశ్వాసులకు ప్రోత్సాహం. దేవుని రాజ్యంలో ప్రతి విశ్వాసికి ఒక అర్థవంతమైన స్థానం ఉంది. 4 పరిశుద్ధాత్మపై ఆధారపడడం. మానవ సామర్థ్యంపై కాకుండా ఆత్మశక్తిపై ఆధారపడాలని ఆధ్యాత్మిక వరాలు విశ్వాసులకు గుర్తు చేస్తాయి. ముగింపు. పరిశుద్ధాత్మ వరాలు అనేవి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరియు దేవుని మహిమ కొరకు విశ్వాసులకు అనుగ్రహించబడిన దైవ సామర్థ్యాలు. క్రీస్తు శారీర పరిచర్యలో ప్రతి విశ్వాసి పాలు పంచుకునేలా పరిశుద్ధాత్మ తన సార్వభౌమాధికారముతో ఈ వరాలను పంచిపెడతాడు. కొత్త నిబంధనలో అనేక వరాలు వర్ణించబడ్డాయి. వీటిలో మాట్లాడే వరాలు, సేవ చేసే వరాలు మరియు సూచక క్రియల వరాలు ఉన్నాయి. ఈ వరాలను ప్రేమతో, దీనత్వముతో, క్రమబద్ధతతో మరియు లేఖనాలకు లోబడి వినియోగించాలి. పరిశుద్ధాత్మపై ఆధారపడుతూ విశ్వాసులు తమ ఆధ్యాత్మిక వరాలను నమ్మకంగా వినియోగించినప్పుడు సంఘం సక్రమంగా పనిచేస్తుంది. అంతిమంగా ఆధ్యాత్మిక వరాల ఉద్దేశం వ్యక్తిగత గుర్తింపు పొందడం కాదు, ఇతరులకు సేవ చేయడం మరియు క్రీస్తును మహిమపరచడమే. దేవుని రాజ్యం విస్తరణ నిమిత్తం విశ్వాసులు తమ వరాలను కనుగొని వాటిని అభివృద్ధి చేసుకుంటూ నమ్మకంగా వినియోగించడానికి కృషి చేయాలి. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.